హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 5 స్టాక్స్ కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయి, మంచి రివర్సల్స్ వచ్చి ప్రస్తుతం రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి అనమాట. సో ఆ 5 స్టాక్స్ ఇంకా కూడా బాగా గ్రో అయ్యి మనకి మినిమం 10 to 20% రిటర్న్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. ఆ 5 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఫినో పేమెంట్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఫినో పేమెంట్ బ్యాంక్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి ఆల్మోస్ట్ 210 రూపీస్ స్టాక్ కాస్త 270, ఆల్మోస్ట్ 60 పాయింట్స్ పెరిగి ప్రస్తుతం మంచి రివర్సల్ వచ్చి సో స్టాక్లో మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ప్రస్తుతం అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. 270 నుంచి 275 రీజన్ ఏదైతే ఉందో సో మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ పర్టికులర్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఆ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అబ్జర్వ్ చేయండి, 275 అబోవ్ 1 డే సస్టైన్ అయితే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం మనం 300 ఫస్ట్ టార్గెట్ అంటే అప్రాక్స్గా మనకి 8 to 10% ఫస్ట్ టార్గెట్ మనం పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ 330 అప్ టు 350 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మినిమం 1 వీక్ నుంచి 1 మంత్ హోల్డింగ్ కోసం. సో స్టాప్ లాస్ వచ్చేసరికి సో 250 లేదా 245 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. బట్ ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి స్టాక్ బ్రేక్అవుట్ అవనియండి. 275 అబోవ్ 1 డే క్లోజింగ్ ఇస్తే కనుక అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. మినిమం 300 మన ఫస్ట్ టార్గెట్, ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. అలాగే ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే 330 నుంచి 350 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒక 10 నుంచి 20% రిటర్న్స్ ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫినో పేమెంట్ బ్యాంక్ గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి పాలసీ బజార్ ఫ్రెండ్స్. సో పాలసీ బజార్ కూడా మనకి సో రీసెంట్గానే సో 650 లెవెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి చాలా డేస్ సస్టైన్ అయింది. బ్రేక్ అయ్యి రీటెస్ట్ ఆ తర్వాత చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. ప్రస్తుతం స్టాక్ 718 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు అబ్జర్వ్ చేయండి, 700 పైన కనుక సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 750, 800 అప్ టు 850 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మినిమం టు మినిమం 50 పాయింట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 650 లేదా 640 లెవెల్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 750, 800, 850 మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, పాలసీ బజార్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఈ పర్టికులర్ స్టాక్ BSEలో మాత్రమే ట్రేడ్ అవుతుంది. కొంత ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ALU ఫ్లోరో అని చెప్పి ఈ పర్టికులర్ స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. సో చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఈరోజు కూడా చాలా అంటే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఈరోజు మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ స్టాక్ 12 to 13% ర్యాలీ ఇచ్చిందనమాట. ప్రస్తుతం 420 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 400 నుంచి 410 లెవెల్స్ పైన సస్టైన్ అయితే కనుక మనం ఈ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం మనం 440 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 480 సెకండ్ టార్గెట్ అప్ టు 500 లెవెల్స్ దాకా కూడా ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు ఒక్కరోజు అబ్జర్వ్ చేసి 400 పైన, 400 నుంచి 410 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ రేపు ఓపెనింగ్లో ఒకవేళ 400 బిలో వచ్చేస్తే అవాయిడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్యాన్ఫిన్హోమ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ఈ పర్టికులర్ స్టాక్లో సో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తాం, చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తాం అనమాట. సో ఈ స్టాక్ ఈరోజు చాలా మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఆఫ్టర్ షార్ప్ ర్యాలీ స్లోగా మూవ్ అయింది. ఈరోజు మేజర్ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం 785 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 760 పైన సస్టైన్ అయితే కనుక, ఎందుకంటే మంచి రివర్సల్ వచ్చింది, ఈరోజు బ్రేక్అవుట్ కూడా అయింది. అబ్జర్వ్ చేయండి, ఈ బ్రేక్అవుట్ కనుక సస్టైన్ అయితే కనుక మినిమం టు మినిమం మనం 800, 850 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి మనం సో 720 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అబ్జర్వ్ చేయండి, రేపు ఒకవేళ పడిపోతుంటే వెయిట్ చేసి బై చేయండి. 750 నుంచి 760 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. సో మినిమం టార్గెట్ 800, 850 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట క్యాన్ఫిన్హోమ్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇండిగో ఫ్రెండ్స్. సో ఇండిగో కూడా సో చాలామంది అడుగుతున్నారు, సో బాగా ర్యాలీ ఇస్తుంది కదా, ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ప్రీవియస్గా 2500 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది. రేపు అబ్జర్వ్ చేయండి, 2500 పైన కనుక కొంత పాజిటివ్గా క్లోజ్ అయితే కనుక హెవీ టార్గెట్స్ కాకపోయినా స్లోగా మూవ్ అయ్యే స్టాక్ 2600, 2700, 2800 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2350 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో రేపు ఒక్కరోజు అబ్జర్వ్ చేసి
2500 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 2600, 2700, 2800 ఒక సో 100 నుంచి 300 పాయింట్స్ మనం సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 150 పాయింట్స్ అలా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి స్లోగా మూవ్ అయ్యే స్టాక్. వన్ డే అబ్జర్వ్ చేయండి. రేపు ఒకవేళ 2500కి బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. రేపు 2500 పైన కొంత పాజిటివ్ క్లోజింగ్ ఇస్తే కనుక 2540 అలా ఇచ్చినా సరే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో 5th స్టాక్ అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ కొంత మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ ఫినో పేమెంట్ బ్యాంక్, సెకండ్ వన్ పాలసీ బజార్, థర్డ్ వన్ వచ్చేసరికి ఏల్యూ ఫ్లోరో, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి క్యాన్ఫిన్ హోమ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇండిగో అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు కూడా మేము ఆప్షన్స్లో చాలా మంచి రిటర్న్స్ తీసుకున్నాం. మార్నింగ్ టైంలో మేము 12 o'clock లోపల బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాం. ఆ టైంలో కొంత సైడ్ వేస్ వెళ్తున్నాం వల్ల కేవలం 20-24% రిటర్న్స్ తీసుకున్నమాట. బట్ ఇదైతే సో స్టాక్ ఆప్షన్స్ చాలా మంచి రిటర్న్స్, ఏబీ క్యాపిటల్ కానివ్వండి లేకపోతే క్యాన్ఫిన్ హోమ్ కానివ్వండి, చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. ఈవెన్ ఈక్విటీలో కూడా సో 3-5% ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.